కి స్వాగతం. దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో మోడీ నిలిచిపోయారని చేవెళ్ల బీజేపీ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి అన్నారు. వికారాబాద్ పట్టణంలోని ఓల్డ్ గంజ్ ప్రాంతంలో తన భర్త గెలుపును కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించిన కొండా సంగీతారెడ్డి. ఈ సందర్భంగా కొండా సంగీతారెడ్డి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు. దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్తున్న నరేంద్ర మోడీని మూడవసారి ప్రధానిని చెయ్యాలని పిలుపునిచ్చారు. అటు నరేంద్ర మోడీ, ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా క్లీన్ ఇమేజ్తో ఉన్న నాయకులని, అలాంటి వారే నిస్వార్థంతో ప్రజాసేవ చేస్తారని ఆమె తెలిపారు. మే 13వ తేదీన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి పోలింగ్లో పాల్గొనాలని కోరారు. మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుపై వేసి 2 లక్షల ఓట్ల మెజారిటీతో కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని సంగీతారెడ్డి కోరారు. ఇంటింటి ప్రచారంలో వికారాబాద్ జిల్లాకు చెందిన భారతీయ మహిళా మోర్చా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ఎన్నికల దగ్గర వస్తున్నాయి. ఆ ప్రచారం మేము తిరిగి మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా నేను అందరినీ గుర్తుపట్టా అనిపిస్తుంది మీరందరినీ. బట్ ముఖ్యంగా ప్రజలలో ఒక ఎంత మంచి స్పందన. నంబర్ 1 వాళ్ళకి బాగా తెలుసు, ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, ఇది పార్లమెంటరీ ఎలక్షన్. మనం ఢిల్లీకి మన ప్రధానమంత్రి మోడీని 100% గెలిపియాలా.